అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. మీ సంగం శ్రీనివాస్. ఈరోజు మన ప్రజాస్వామ్యం ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి విశ్లేషించుకోవడానికి అంటే ప్రముఖ విద్యావేత్త అందామా లేకపోతే ఆధ్యాత్మికవేత్త అందామా అంటే సామాజిక విశ్లేషకులు అందామా అంటే ఆయన ఒక విజ్ఞాన గణి అందామా అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఉపేంద్ర గుప్తా గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సార్ని అడిగి ప్రస్తుతం అంటే మనం కొన్ని రోజుల్లోనే స్వాతంత్ర దినోత్సవం మళ్ళీ మనం జరుపుకోబోతున్నాం, ఇండిపెండెన్స్ డే. నిజమైన స్వాతంత్రం ఉందా లేదా, ఆర్థిక స్వాతంత్రం అనేది వచ్చిందా లేదా అనే పూర్తి అంశాలు వివరణ ఇవ్వబోతున్నారు. చిన్న చర్చ చేయబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. స్వతంత్రంగా ఉన్న మనందరికీ కూడా ఉపేంద్ర గుప్తా, స్వతంత్రులుగా ఉన్న అందరికీ కూడా ఉపేంద్ర గుప్తా పాదాభివందనం చేస్తాం. ఎందుకంటే ఈ స్వతంత్రత అనేది మన మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఇంట్లో వంటింట్లో అన్ని సరుకులు తెచ్చేసి చెయ్యి, నీకు ఏది కావాలంటే చెయ్యి అనడం ఒక ఎత్తు. నాకు ఉప్పు ఇంతనే కావాలి, కారం ఇంత కావాలి, ఆవాలు ఉండకూడదు, కరేపాకు ఉండకూడదు, బీపీ రాకూడదు, షుగర్ రాకూడదు అని ఎప్పుడైతే మీ వంటలని మీరు శాసించారో స్వతంత్రత అనేది మీకు మీరు విధించుకున్న పరాధి ఉందండి. ఐ ఫీల్ స్ట్రాంగ్లీ వీఆర్ ఆల్ ఇండిపెండెంట్ ఇన్ లోపట డిపెండ్ అయి ఉన్నాము. ఐ హావ్ నో డౌట్. మీరు ఆర్థిక ఏదో అందరికి ఒకసారి చెప్పండి పదాన్ని. అంటే నిజమైన ఆర్థిక స్వాతంత్రం అనేది వచ్చిందా అంటే 7 పదుల ప్రజాస్వామ్యం మనం దాటుతున్నాము అంటే ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య పరిస్థితులు నిజంగా ఏంటంటే మనం నిజంగా అభివృద్ధి బాటలోనే ఉన్నామా? స్వతంత్రం వల్ల నిజంగా స్వతంత్రం వచ్చిన దాని కూడా మనం సంబరాలు జరుపుకునే రోజు ఉందా, లేకపోతే అది కూడా మనం ఏది ఒక అఫీషియల్ గానే చేసుకుంటున్నామా, లేకపోతే చేసుకోవాలని ఒక డేట్ ఉంది కాబట్టి మనం చేసుకుంటున్నామా? నిజంగా సంబరాలు చేసుకునే అంత చైతన్యం మనకు వచ్చిందా? అభివృద్ధి పదంలో మనం ఉన్నామని అనుకోవచ్చా సార్? ఒకటి ఏమన్నారు? ఆర్థిక, ఒకసారి చెప్పండి నాకు. ఆర్థిక స్వాతంత్రం అంటే ఆర్థిక స్వాతంత్రం అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే సార్, 1 లక్ష రూపాయలు రోడ్డు మధ్యలో పెట్టేసి నా దగ్గర ఇంకో 50 ఉన్నాయి రోడ్డు మధ్యలో పెట్టేసి అందరూ సమిష్టిగా వాళ్ళ దగ్గర సమస్తం నడిబొట్లో ఊరి నడిబొట్లో పెట్టేసి యూ హ్యావ్ అంటమా ఆర్థిక స్వాతంత్రం అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ వర్డ్ ఎగ్జాక్ట్. ఆర్థిక స్వాతంత్రము ఉందా లేదా అనేది దేన్ని ఆర్థిక స్వాతంత్రం అంటున్నాము అనే విషయంలో నాకు అర్థమైతే ఐ అగ్రీ ఆర్ డిసగ్రీ. అంటే ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని సంవత్సరాలలో అంటే బిలో పావర్టీ మీద ప్రజలు మగ్గుతున్నారు. దానికి దాని కారణాలు ఏమిటని అడుగుతున్నాం సార్. నిజంగానే ఉందా సార్ పావర్టీ? ఖచ్చితంగా ఉంది కదా సార్. నేను ఒకటి చెప్తాను, చెప్పండి. నాట్ టు ఫ్రీ. అందరూ కూడా స్వతంత్రంగా ఆలోచించండి. ఇంకొకళ్ళు చెప్పిన భావజాలంలో రాకుండా మనకి చాలా సింపుల్ అండి. వాట్సాప్ బాగా అలవాటైపోయింది అందరికి. కాపీ పేస్ట్ మనం చదవం ఫటాఫట ఫార్వర్డ్ చేస్తాం. చూడండి సార్ ఏమన్నారంటే ఆర్థిక స్వాతంత్రం అసలు ఉన్నదే మనకండి. ఆర్థిక స్వాతంత్రం అనేది ఉన్నది కేవలం ఈ భారతదేశంలోనే. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే మన భాషలో 47 తర్వాతను 47 ముందు చూసినా కేవలం ఆర్థికంగా సర్వస్వతంత్రంగా ఉన్న జాతి ఏదైనా ఉందంటే నా దేశం, నా జాతి, నా హిందువు, నా ముస్లిం, నా దేశస్తులు ప్రతి ఒక్కరు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఘంటాపథంగా 47 ముందే అండి ఎడ్ల బండ్లు, మట్టి రోడ్లు. ఆ రోజున ఈనాడు గాని, ఆంధ్రభూమి గాని, ఏది దక్కన్ కళ గాని, హిందూ కానీ ఏది చూసినా ఒక కోలంలో ఏం కనబడేది అంటే ఎండిపోయిన వీడు వారిన భూములు, ఒక రైతు, ఆకాశం చూస్తూ ఒక చుక్క. ఆ స్థితి ఎందుకు వచ్చింది?
ఆ స్థితి ఎందుకు వచ్చింది అంటే మీ పంట మీరు డిసైడ్ చేసే స్టేజ్ నుండి పండిన ప్రతిదీ కూడా మనకి తక్కువ బయటికి ఎక్కువ, మన సంపద మనకి తక్కువ బయటికి ఎక్కువ. దాన్ని మనం ఆర్థిక స్వాతంత్రము లేకపోవడము అంటారు. ఇవాళ 75 సంవత్సరాలు అండి మాక్సిమం 47 లెక్క అందాజా వేసుకుంటే ఈ రోజు భారతదేశంలో ఆర్థిక పరిస్థితి కంపారిటివ్లీ ఎన్నో ప్లేస్ ఉందండి? 4వ ప్లేస్. వెదర్ యూ అగ్రీ టు ద గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ నాట్, దట్ ఈస్ అ డిఫరెంట్ పాయింట్. అది మీ ఇష్యూ, నా ఇష్యూ. సెకండ్ పాయింట్, ఇప్పుడు చూడండి, నా రోజు అంటే 84 నుండి 86 నా ఇంటర్మీడియట్. ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని ఉన్నాయండి? మాక్సిమం 2007 అంటే. ఇవాళ ఒక కాలేజ్ లో మినిమం 1000-2000 సీట్లు. అవునా? ఇవాళ మీరు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి టైం ఫ్యాక్టర్ ఆలోచిస్తున్నారు కానీ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ పాకెట్ వైట్. ఇది ఆర్థిక స్వాతంత్రత కాదా? ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే పరాన్న జీవులు ఉంటారండి ప్రతి దేశంలో కూడా. వాడి దగ్గర ఏముందో వాడు మర్చిపోతాడు. నా దగ్గర 100 ఉంది, పక్కన వాడి దగ్గర 150 ఉంది, ఆడి పక్కన 1500 ఉంది. నాకు ఉన్నది ఇంత, వాడి దగ్గర 1500 ఉంది. ఈ డిఫరెన్స్ ఆఫ్ వెల్త్ ఇండివిజువల్లీ డిసైడెడ్ ఫ్యాక్టర్, కానీ సమిష్టిగా దేశం ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నది తప్పండి, శుద్ధ తప్పు. దాంట్లో ఏ బయాస్ చెప్పండి. అంటే ఇప్పుడు ప్రజలు అంటే ఒక ఓటును అమ్ముకుంటున్నారు. అంటే 5 సంవత్సరాల ఓటును, విలువైన ఓటును అమ్ముకున్నప్పుడు చాలా మంది విశ్లేషకులు బిచ్చగాళ్ల కంటే కూడా దారుణంగా మీరు రోజుకు 10 పైసలు పడుతుంది, పావలా పడుతుంది, ఆ ఓటు మీరు అమ్ముకుంటున్నారు అంటారు. నిజంగా ఆర్థిక పరిపుష్టి అంత బాగా ఉంటే ఓటుని అమ్ముకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది సార్? చాలా మంచి ప్రశ్న వేశారండి, చాలా మంచి సినిమా. ఎప్పుడైనా మీరు ఎలక్షన్ డ్యూటీ చేశారా? ఎలక్షన్ డ్యూటీ ఎప్పుడైనా చేశారా? చేయలేదు సార్. ఓటింగ్ పాల్గొన్నారా? ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఎన్నిక విధానం ఒక ఎలక్ట్రోల్ ప్లేస్ ని డిసైడ్ చేసి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఎవరైనా నిలబడచ్చు, రాజకీయ పార్టీలు నిలబడచ్చు, ఇండియాలో నిలబడచ్చు. నేనేం చేస్తాను, చేసినా చేయలేను, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. వాట్ ఐ డూ అనేది నేను ఖచ్చితంగా అందరికి తెలియజేయడం నా మినిమం రెస్పాన్స్ చేస్తాను. తర్వాత ఏం చేస్తుంది గవర్నమెంట్? 2 రోజులు సైలెన్స్ ఇస్తుంది. అవునా? మన ఇద్దరం మాట్లాడుతున్నాం సార్, సుమన్ గారు సార్, ఇది ఉపేంద్ర గుప్తా మాట, ఇది శ్రీనివాస్ గారి మాట. మన ఇద్దరం మాట్లాడుతున్నా ఆ అక్షరంలో ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఇది నా మాట, ఇది మీ మాట అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఈ 2 రోజుల్లో నిజమైన ఓటర్ ఎవడైతే ఉంటాడో వాడు ఎక్కడ కనబడుతుందో తెలుసా మీకు? లైన్ లో కొంతమంది ఉంటారండి, వాడు పొద్దున 7 గంటలకు వెళ్ళిపోతాడు. నా పోలింగ్ బూత్ అని ఎవరిని అడగడు వాడు. మైండ్ ఇట్. ఆ ఏజెంట్ దగ్గర 10 మంది పరిగెత్తే వాళ్ళు 10 మంది ఉంటారు, కానీ ఆల్రెడీ లైన్ లో అన్డిస్టర్బ్డ్ గా, అన్బయాస్డ్ గా a good percentage of voters standing for their vote costing. అర్థమవుతుందా? అది మనల్ని నడిపిస్తుందండి ఇప్పటిదాకా, అదే నడిపిస్తుంది. అమ్ముకునేవాడు నిజంగా ఓటు, ప్రతి ఓటు కూడా అమ్మబడితే దేశం ఏనాడు పోయేదండి. మీరు నేను ఇట్లా మాట్లాడే వాళ్ళం కాదు. అంటే అమ్ముకునే దాని మీద ప్రజలకు ఎఫెక్ట్ లేదంటారా? లేదు కాబట్టి వాళ్ళు ధైర్యం చేస్తారండి. మీరు గమనించిన ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అంటే పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా, అంటే చాలా పారదర్శకంగా ఎన్నికల విధానం ఉంది, ఎన్నికల సిస్టమ్ ఉంది అంటున్నారు. అది నేను చెప్పాను. See, in every life, good and bads are there. అది గుడ్ అండ్ బ్యాడ్స్ are there.
ఓకే సార్. ఓవరాల్ గా ఉమ్. 75 సంవత్సరాల్లో సార్. 75 సంవత్సరాలు ఆ. మనం సాధించిన ఆర్థిక పరిస్థితి సార్. ఇవ్వాలంటే డబ్బుకు విలువ లేదు సార్. మీరు ఏమని అనుకోండి, ఓకే సార్. 50,000 క్రితం రూపాయి ఇస్తే ఉమ్. 100 సార్లు దండబెట్టి బాంచం దూరాన్ని బతుకులేండి మనవి. ఉమ్. మీరు అగ్రి అయినా అవ్వకపోయినా ఉమ్. రూపాయి ఇస్తే బాంచం దూరా అనే రోజులు ఏనాడు వదిలేసామండి. నువ్వెవడ్రా నాకు ఇచ్చేది అనే స్థాయిలో మనం. ఉమ్. రీసెంట్ ఎలక్షన్స్ మునుగోడు ఉమ్. ఏమన్నారు ఉమ్. ఏమన్నారండి? ఆ ఎలక్షన్ లో వాడికి ఇచ్చారు, మాకు ఇస్తానన్నా ఇవ్వాల అన్నారా? అవునా? అంటే అంత ఓపెన్ గా మాట్లాడుతుంటే ఉమ్. మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళందరూ అమ్ముడుపోతున్నారు అనుకుంటున్నారు. కాదు. ఉమ్. ఎక్స్ప్లాయిటేషన్ ఏ పొలిటికల్ లీడరు ఏ ఏరియాలో కూడా చేయలేదు. ఉమ్. మనం అనుకుంటాం, అరే వాడికి 1,00,000 పంచాం, 1,00,000 పంచాం, మనం గెలుస్తాం అనుకుంటాడు. కానీ లక్షలు కోట్లు రెడీగా పెట్టుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారండి దేశంలో. ఉమ్. మొన్న డిమానిటైజేషన్ అయింది, ఉమ్. కరెన్సీ మురుగుంటలు తెలియదండి. వాడు కొనుక్కోలేడా ఓట్లు, వాడు గెలవలేడా? అంటే ఇక్కడ ఏమైతుందంటే, వాస్తవంగా చెప్పాలి అంటే ఈ పర్సెంటేజ్ ఆఫ్ సేల్ ఆఫ్ ఓట్ ఉమ్. మైన్యూట్ లో ఉందండి. ఉమ్. అది గుర్తుపెట్టుకోండి. ఉమ్. ఓవరాల్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ పార్ట్ ఉమ్. దేశ ప్రగతి మీద ఆధారపడి లేదు, చాలా- దాని ఎఫెక్ట్ లేదు. నేను గంటాపదంగా చెప్పాను. ఓకే, చెప్పారు, బాగుంది. ఉమ్. మీరు అంటే ఓట్లు అమ్ముకునే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, దాని మీద అంత ఎఫెక్ట్ అవసరం లేదు అంటున్నారు. నిజంగా పోటీ చేసే అభ్యర్థి ఉమ్. ఓట్లు అమ్ముకొని అంటే ఓట్లు కొనుక్కొని గెలవాలన్నా అంటే ఒక మామూలు ఒక చైతన్యం లేనివాడు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా వెళ్ళాలని అంటే ప్రజాప్రతినిధిగా గెలవాలని అవ్వాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అది తప్పు కాదంటారా? ఒక్కసారి మీరు ప్రశ్న అడగండి, మీకే సమాధానం ఉంటుంది. కానీ సరే, ఇప్పుడు ఒకటి ఉమ్. మీరు అంటున్నారు డబ్బు ప్రభావం లేదంటున్నారు, సరే చాలా మైన్యూట్ లో ఉంది అని చెప్పారు మీరు. ఉమ్. ఇదే అంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా అతను పోటీ చేస్తున్నాడు అంటే డబ్బులు పెట్టి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు పెట్టి కొనుక్కోవాలని చెప్పేసి ఆయన అంటే ప్రజాప్రతినిధిగా ఎదగాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అసలు అదే పెద్ద మేజర్ మిస్టేక్ కదా. అంటే అతన్ని ఎందుకు మరి ప్రజాస్వామ్యంలో అతను ఎందుకు కొనసాగాలి, ప్రజలు ఎందుకు దాన్ని అడ్డుకోకూడదు? అట్లాంటి వ్యక్తులు ఎంతమంది గెలిచారండి మీ నాలెడ్జ్ లో? కేవలం డబ్బుతోనే గెలిచిన వాళ్ళు ఒక 10 మంది పేరు చెప్పండి. ఉండొచ్చు సార్, డెఫినెట్ గా ఉండొచ్చు, కాదు. ఒక్కడి పేరు చెప్పండి. వీడు కేవలం ఈ వ్యక్తి ఈ పార్టీలు కేవలం నా డబ్బు ప్రభావంతోనే గెలిచాడు. వినండి సార్. సార్, ఇప్పుడు వెన్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద స్కై, యూ షుడ్ టాక్ అబౌట్ ద ఫ్యాక్చర్స్. సే ఉపేంద్ర గుప్తా నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు, 21 సంవత్సరాల నుండి ఐ కెన్ పార్టిసిపేట్ ఇన్ మై ఎలక్షన్. ఓకేనా? ఇవాళ ఐ చూస్ వన్ సింపులెస్ట్ వే. జస్ట్ పైసా ఫేకో జీతో. ఓకేనా? సే ఇవాళ నేను గెలిచా, అవునా? మీకు ఇవాళ రాజకీయాల్లో మినిమం ఏజ్ 45 అంటే 21 నుండి 45. కనీసం ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేయొచ్చండి ఆయన? 8 సార్లు. 8 5 40. అవునా? ఈ ప్రస్తావనలో 47 నుండి ఇవాటి దాకా నాకు ఇది సింపుల్ వే అండి. జస్ట్ పైసా పేకో జీతో, ఫిర్ ఉస్కే బాద్ లూటో. ఇదే కాన్సెప్ట్ కదా. వాడు డబ్బు పెట్టి కొనుక్కుంటే గెలిస్తే రూపాయికి 50 రూపాయలు సంపాదిస్తాడు. ఇవాళ రూపాయి పెట్టి ఓటు కొనుక్కున్నవాడు రేపు 20 రూపాయలు పెడతాడు, 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. అవునా? ఒకవేళ మనం అనుకున్నట్టే నోటు ఓటుని డిసైడ్ చేస్తే 47 తర్వాత ఏ ఒక్కడు కూడా రెండో వాడు గెలిచేవాడు కాదు. రాసిస్తున్నాను అంటే ఇది లేదా అనకండి, ఉంది. ప్రజలందరూ వెర్రోళ్ళు కాదు. ఒకవేళ వాడు ఓటు అమ్ముకున్నా లోపలికి వెళ్ళిన తర్వాత వీడికి వేస్తున్నాడు ఎవడికి తెలియదు. వీడు కొనుక్కున్నాడు అనుకున్నాడు, పిచ్చేదవా అనుకుంటాడు. మనకి బయటకి ఏం కనబడుతుంది? ఓటు అమ్ముడుపోయింది అనుకుంటున్నాడు, కానీ వాడి నిజాయితీ గెలిచిందంట. ఇది భారతదేశం, ఇదే మన ఎలక్షన్ కమిషన్, ఇదే మన వ్యవస్థ.
ఇంకొకటి కూడా చెప్తాను సార్. చూడండి, నాకు 57, మా నాన్నకి 80 సంవత్సరాలు. అవునా? 47లోనే ఆయన జస్ట్ ఈ కంప్లీటెడ్ ఇస్ కాలేజ్, స్టార్టెడ్ ఎర్నింగ్. 47 నుండి ఇవాటి దాకా ఉన్న ఒక వయసు అంటే అక్కడ 47లో సంపాదన మొదలుపెట్టిన వ్యక్తి ఇవాళ అదొక 20 అనుకోండి, ఇది ఒక 70, 80 నుండి 90 సంవత్సరాలు. నాకు ఒక్క వ్యక్తిని చూపించండి భారతదేశంలో 90 సంవత్సరాల్లో ఆయన సంపాదన ఇండివిజువల్ గా. భారతదేశ యొక్క సంపాదన 47లో మన ఓవరాల్ మన రెవెన్యూ సోర్సెస్ ఎంత ఉంది, మన క్యాపిటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి, ఇవాళ భారతదేశ టోటల్ క్యాపిటల్ ఎంత ఉంది, పర్మనెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, ఫిక్స్డ్, అట్లా వాట్ ఎవర్ యూ సే ఎంతో నేను గమనిస్తే మనం ఒక జీవిత కాలంలో ఓటుని కొనుక్కొని ఈ 80 సంవత్సరాల్లో నేను భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ఎంత ఉందో, భారతదేశం ఆర్బీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది నిల్లుండేది నా దగ్గర ఉండేది. ఒక పాయింట్. రెండవదండి, ఈ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మనం ఇవాళ గమనిస్తే అది ఎక్కడ నుండి వచ్చిందండి? మనం 100 రూపాయలు తీసుకోలేదు కదా దేశం. ఎంత ఇస్తున్నాం? 100 మందిలో ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్ గా పే చేసే వాళ్ళు ఒక 30% అండి. ఆ 30% లో నాకు వచ్చిన 100 రూపాయలు 0 to 10, 10 to 20, 20 to 30 అండ్ 50% ఇండివిజువల్. కంపెనీ లాస్ వేరియం దాంట్లో కూడా. అంటే 100లో 30 మందిలో వాడుకున్న 100 రూపాయల్లో 30 రూపాయలు ఇస్తే దేశం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందండి? ఇప్పుడు చెప్పండి. మనకున్న 100 మందిలో 30 మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, ఇంకొక 50 మంది ఏమి ఇస్తున్నాం? మనం జిఎస్టీ ఇస్తున్నాం, సెంట్రల్ స్టేట్ ట్యాక్సెస్ ఇస్తున్నాం, కార్పొరేట్ ట్యాక్సెస్ ఇస్తున్నాం. మన మొత్తం ఇవ్వడం లేదంటే మీరు గమనించండి. మన మొత్తం కనుక దేశం తీసేసుకుని ఉంటే అది మనం ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం. అంటే మన సంపాదనలో ఫేర్ అండ్ అబోవ్ ఎంతైతే గవర్నమెంట్ కి అబ్జర్వ్ అవుతుందో అందులో అండి కొంత పార్టీ మనం ఇస్తున్నాం. అవునా? ఇప్పుడు చెప్పండి, ఇదే మనం అనుకుంటే, నిజం అనుకుంటే దేశం అట్లా ఉండేది కాదు. మీరు ఇట్లా ఉండేవారు కాదు, నేను ఇట్లా ఉండేవారు కాదు. సరే ఇప్పుడు అంటే మనకి కాన్స్టిట్యున్సీ వైజ్ అంటే ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే చెప్పండి, సామాజిక వర్గాలను చూసి అభ్యర్థిని నిలబెట్టేంత కర్మ వచ్చింది సార్. అంటే మీరు అన్నారు డబ్బు ప్రభావం లేదు, లేకపోతే ఇంకో ప్రభావం లేదు, చాలా ట్రాన్స్పరెన్స్ గా జరుగుతుంది, కొంతవరకు ఉంది కానీ అంత ఎఫెక్ట్ లేదు అంటున్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక అభ్యర్థిని నిలబెట్టడానికి ఆయన సామాజిక వర్గాన్ని బట్టి డిసైడ్ చేసే అంత అవసరం ఉంది. అంటే ఎందుకు? అంటే కులం అనేది చాలా అంటే స్మాల్ థింకర్స్ ఆలోచించేది నిజంగా. అంటే ఒక ప్రజాప్రతినిధి అయిన వాళ్ళు పొలిటికల్ సిస్టమ్ అనేది అంటే ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళట్లేదు. శ్రీనివాస్ గారు, ఇది చాలా మంచి టాపిక్, ఆన్సర్ చేయాల్సిన టాపిక్, ప్రయత్నం చేస్తాను. సరే ఏంటి, ఇప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకున్నాను, కళ్ళజోడు తీసేసాను. ఐఎమ్ నాట్ బ్లైండ్, విజన్ తాకొచ్చు, నా చుట్టుపక్కల చీకటి కాదు. అగ్రి, కళ్ళజోడు. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. యూ ట్రై టు సీ ద ఇంపాక్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ ఇన్ మై విష్. అర్థమవుతుంది? ఒక వ్యక్తి ఉన్నాడండి, ఈజ్ వర్కింగ్ విత్ డిఆర్డిఓ. ఏమైంది, ఒక స్టేజ్ లో ఆయన సీనియర్ ఆపేసి ఆయనకి ఒక ట్రైనింగ్ ఇవ్వదలుచుకుంటాం. ఈ వెంట ఆ వ్యక్తి తాను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇన్ స్కూలింగ్ ఒక్క రిలీజన్ ఉండే ఆయన ఇంకో రిలీజన్ లో ఉన్నాయనుకుంటే క్లాస్మేట్. ఫార్చునేట్ గా ఆ అదర్ రిలీజన్ ఉన్న ఆయన ఆ ఏరియాలో ఆ ధర్మంలో ఇట్స్ ద హైయెస్ట్. అంటే ఒక తిరుపతిలో వంశపారంపర్యంగా ఉండే పూజారికి ఒక చిన్న ముస్లిం వేద కుటుంబంలో పుట్టిన వ్యక్తికి అనుకుందాం. ఆయన చదువుకున్నప్పుడు నేను అర్థమవుతుంది కదా, యు ఆర్ ఇన్ పాలిటిక్స్ అండ్ యు నో హూ ఐఎమ్ సేయింగ్.
మన ప్రెసిడెంట్ గారు అర్థమవుతుంది కదా? ఆయన కంచిలో తన విద్యాభ్యాసం ఉండగా ఒక పూజారి ఆ కంచి పీఠాధిపతి యొక్క కుమారుడు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. దే ఆర్ ఫ్రెండ్లీ మోడ్. వాళ్ళు సార్ క్లాస్ రూమ్ లో సార్ ఇమీడియట్ గా ఆ కంచి పీఠాధిపతి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నో వన్ ఇన్ఫార్మ్డ్ హిమ్. మన దేశం అదే పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళ పిల్లలు డోంట్ డిస్క్రిమినేట్ దెమ్ అని. మతమే పోయిందండి అక్కడ. ఇంకో కులాలు ఏమున్నాయి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అలా పెరిగిన వ్యక్తి అతనిలో ఎంత దేశాభిమానం ఉంటుంది, ఎంత వన్నెస్ ఉంటుంది చెప్పండి. బై డిఫాల్ట్ I joined later in government doesn't mean that my length of service doesn't mean that you are senior to me. మా నాన్నగారి కంటే నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు. డజంట్ మీన్ దట్ మై నాలెడ్జ్ షుడ్ బి బైపాస్. పంపించింది గవర్నమెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నిజమైన ఘర్షణ అక్కడ దొరికిందండి. ఆయన డిస్క్రిమినేషన్ ఉన్నారే కులాలు మతాలు, అక్కడ నిజమైన అని అనిపిస్తుంది. అరే నా దేశంలో ఎంత హ్యాపీగా ఉన్నాను. వీఆర్ ఫ్రెండ్లీ విత్ ద రిలీజియన్, వీఆర్ ఫ్రెండ్లీ విత్ ద క్యాస్ట్ సిస్టమ్ ఉన్నదండి. వాటి కూడా ఉంది, క్యాస్ట్ సిస్టమ్ ఉంది, రిలీజియన్ బేస్డ్ ఉన్నాయి, ఎవ్రీవేర్ ఉంటుంది. వాళ్ళు కూడా నేను చెప్తాను ఒక చిన్న విషయం. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండిజినియస్లీ స్టార్ట్ అండ్ వీ రికగ్నైజ్ దట్ చైల్డ్ బాయ్ హూ హాస్ బీన్ సెడ్ నో టు మూవ్ విత్ ద హైయెస్ట్ పర్సన్ ఆఫ్ దట్ రిలీజియన్, అదర్ రిలీజియన్. ఆయన ఇవాళ మనం ఎట్లా గౌరవించాం? రాష్ట్రపతిగా ద్రౌపదిగా ఉన్నారు. ఆమె కులం బట్టి వచ్చిందా బయటికి, మతం బట్టి వచ్చిందా? అయిపోయా. అంటే మనం ఎర్లీ డిస్కషన్ కూడా అదే అన్నాం, నెగ్లిజిబుల్. వీళ్ళందరికి ఎవరైతే కులము మతము అనుకుంటున్నారో వాళ్ళకి ఒక చిన్న పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాను. మేము వైశ్యాస్, వాడు నా కులం అని నేను ఎప్పుడు చెప్పుకోవాలి చెప్పనా? నా కులంలో మా ఆర్య వయసులో ఆర్థిక స్తోమత లేని వాడిని ఒకరిని పట్టుకొని నా పిల్లలతో పాటు వాడికి విద్యాబుద్ధులు చెప్పించి నా పిల్లవాడికి చూసిన విధంగా నేను సంబంధం చూసి నా పిల్లవాడికి నా అసలు ఎంత ఇస్తున్నానో అలాంటి ఆ వైశ్యాస్ కుటుంబంలో పుట్టిన బీద విద్యార్థికి ఇచ్చినప్పుడు అప్పుడు వాడిలో కులాభిమానం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం నా కులం అని ఎందుకుంటాం తెలుసా? నేను నీ దగ్గరకు వస్తా, వాడి దగ్గర 100 రూపాయలు తీసుకోవచ్చు, నా దగ్గర 90 తీసుకుంటాడు. వాడి దగ్గర 100 రూపాయలు తీసుకుని లో క్వాలిటీ ఇచ్చినా నాకు 100 రూపాయలు తక్కువ సేమ్ క్వాలిటీ నాకు ఇస్తాడు. అంటే నిజంగా కులాభిమానం అనేది ఉంటే దాని ఇంపాక్ట్ మీలో ఉన్న వాళ్ళని తక్కువలో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడాలి. అంతేగాని నా కులం అని ఆడిని ఇంకా వరస్ట్ పొజిషన్ లో తేమాట. ఎప్పుడైతే ఒకటే సింపుల్ గా చెప్తున్నారండి, ఇప్పుడు చాలా చోట్ల వింటున్నాం, కాలు ఒకటి చేతులు ఒకటి తొడలు ఒకటి కాళ్ళు ఒక కులం అనేసి ఒక డిసైడ్ చేసేసారు. ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. ఇప్పుడు నేనున్నా శ్రీనివాస్ గారు, మీకు శిరసాభిమంత్రం, భుజాభిమంత్రం, తొడాభిమంత్రం, పాదాభిమంత్రం అంటున్నా. ఏమంటున్నాను నేను? మిమ్మల్ని ఎక్కడ రెస్పెక్ట్ చేస్తున్నా? మీ పాదాలకు నమస్కరిస్తున్నాను అంటు. మరి 4వ జాతిని 4 అస్పృశ్యులని కాళ్ళని అంటున్నాం. మరి కాళ్ళ కింద దండం పెడుతున్నాం అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఆ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు బై టచింగ్ ఆల్ ద ఫీట్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నారు. ఒక కసాయి కుట్ట ఆయన ఉన్నాడు. ఆయన వృత్తి ఒళ్ళంతా రక్తం పడుతుంది, మాంసం పడుతుంది, పురుగులు పుట్రలు అన్ని ఆయన వద్దనుకున్నా కావాలనే ఉంటాయి. ఆయన డైరెక్ట్ గా కిచెన్ లో పాటుకి వెళ్ళిపోయి కంచాలు మంచులు పెట్టేసి అన్ని తినేస్తాడా? కాలేజీలో కొడుకుని వెళ్తాడా? అవునా? శ్మశానంలో ఆదిశంకరాచారికి బోధన చేసి గురువైన వాడు కాటి కాపరి డాడీ బెడ్రూమ్ లోకి వెళ్తాడా? కాలేజీలో కొడుకుని వెళ్తాడు. అది దొరబెట్టంట. అయితే
ఈ సామాజిక పరంగా ఉన్నదాన్ని, ఆరోగ్య పరంగా ఉన్నదాన్ని వేరే వాళ్ళు దాన్ని ఇక పేస్ తెలియక వాల్మీకి మనవాడే, అందరూ మనవాడే మాట్లాడారు. అలా తీసుకొచ్చి కులమని మతమని అట్లా అదండి మాట్లాడదాం. సరే సార్, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే మనం పేపర్ లో చూస్తా ఉంటాం, అంటే యాడ్స్ లో చూస్తా ఉంటాం, ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్తా ఉంటారు. సరే, ఓటు హక్కుని అందరూ వినియోగించుకోవాలి, కరెక్టే. అంటే మనకి పేపర్ లో గానీ పొద్దున్నే మనము హెడ్లైన్ చూస్తే ఎలక్షన్ అయిపోయిన రోజు తెల్లారి రోజు ఏం పెడతారంటే వెల్లు విరిసిన చైతన్యం, ఒక 80 ఏళ్ల 70 ఏళ్ల బామ్మ ఓటు హక్కుని వినియోగించుకుంది, చాలా గొప్ప విషయాన్ని క్యూలో నిలబడినట్టు ఒక ఫోటో వేసి దాన్ని అన్ని పేపర్ల వాళ్ళు చూపిస్తారు. ఆటోలో వెళ్ళిన వాళ్ళు, రిక్షాలో వెళ్ళిన వాళ్ళు, లేదా నడుచుకుంటూ పోలింగ్ బూత్ కు వచ్చిన వాళ్ళు అందరూ చూపిస్తా ఉంటారు. సరే, అంటే మీడియా మిత్రులకి అది చేస్తున్నారు, ఓకే, బానే ఉంది. ఆ రోజు సాయంత్రం డబ్బులు పంచే కార్యక్రమం ఏదైతే ఉందో, ఓటును అమ్ముకోవటం కొనుక్కోవటం నేరము, ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకము అని వీళ్ళలో ఆ చైతన్యం కానీ, ఖచ్చితంగా ఆ చైతన్యాన్ని ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదండి అసలు? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఒకటే ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఇంత పెద్ద ఓటింగ్ కోసం వచ్చింది అంటే 90 ఏళ్ళు అనుకుందాం, 40 ఏళ్ళు అనుకుందాం. ఆమె ప్రత్యక్షంగా 40 ఏళ్ళు నరకం చూసింది, నేను వెళ్ళాలి ఓటేయాలి, అది పాజిటివ్. సెకండ్ పాయింట్, సాయంత్రం పూట పంచుతున్నారన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఒక ఓటింగ్ లో 100% ఓటింగ్ లేని భారతదేశంలో 2 ఉన్నాయి. అప్పటిదాకా ఆ ప్రచారంలో కొంతమంది ట్రూ ఫాలోవర్స్ ఉంటారండి. ఇక వాళ్ళు స్టైన్ అవుతారు. ఒక కూలి వాడు ఉన్నాడు, కాయ కష్టం చేస్తాడు, 100 వస్తుంది, 50 అవుతాడు, 50. మనం దాన్ని ఆ విధంగా అనుకోవచ్చు కదా. ఇప్పుడు వాడు ఎంత ఇస్తాడు సార్? 1 లక్ష రూపాయలు ఇస్తాడా? ఎంత కూడా 5 వేలు ఇస్తాడు. 5 వేలు వీడు పప్పం కడుపుకుని తాగి తిరిగేస్తాడా? కాదు. అంటే ఇట్స్ జస్ట్ ప్రాపగేషన్, బ్యాడ్ ప్రాపగెండా. ధన్యవాదాలు సార్, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు, మంచి విషయాలు డిస్కస్ చేస్తాం అనుకున్నాం. ఎనివే మనం పాజిటివ్ గా ఆలోచించాలి కాబట్టి, పాజిటివ్ గా ముందుకెళ్ళాలి కాబట్టి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పొచ్చు కదా. అయ్యో బలేన్నారు, ఎవరెవరు చెప్పుకుంటారు చెప్పండి స్వాతంత్రం. కానీ ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా అంటే బీయింగ్ గవర్నమెంట్ సర్వెంట్, am I feeling that I am dependent on some other control? No. When you are true, when your vision is for overall growth, you find a positiveness. అద్దం ముందు నిలబడితే అండి మన మొహమే మనకు కనబడుతుంది, కానీ పక్కవాడి మొహం కనబడదు. ఈ టేక్ ఇట్. ధన్యవాదాలు సార్, చాలా సంతోషంగా ఉన్నాయి సార్.